సాధారణంగా మనకి ఎవడన్నా నచ్చాడు అనుకోండి, వాడు ఎంత ఎదవైనా సరే మంచిగానే అనిపిస్తే, అదే మనకి నచ్చలేదు అనుకోండి, వాడు ఎంత మంచి పని చేసినా సరే ఎదవనే అంటాం. అన్నదానం చేస్తుంటే తిన్నాళ్ళాడు బోళ్ళు అందిని అంత పడేస్తున్నాడు అంటాం. అదే కనుక మనకి నచ్చినోడైతే వాడికి ఉన్న దాంట్లో కాస్త పెడుతున్నాడు, అలాంటి మానవత్వం ఎవరికి ఉంటుంది అంటాం. ప్రస్తుతం జగన్ అనే బొమ్మ కనబడ్డ, జగన్ అనేటువంటి పేరు వినబడ్డ, విపరీతంగా ఏది దాన్ని ఏమంటారు, రగిలిపోత ఆగ్రహోదగ్ధులైపోతుండేటువంటిది పార్టీ ఎవరైనా ఉంటే అది తెలుగుదేశం అవ్వాలి. కానీ కాదు, తెలుగుదేశం పార్టీ జగన్తో రాజకీయంగానే ఫైట్ చేస్తుంది. కానీ చంద్రబాబు గారి మానసపుత్రుడైనటువంటి రాధాకృష్ణ గారు మాత్రం అసలు తట్టుకోలేరు అనమాట ఆ పేరు. ఒక వార్త చూడండి ఇక్కడే, నటవీర నటసూర ఎన్నికల ప్రచారం జగన్ అద్భుత ప్రదర్శన, స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండ, 5 ఏళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్, వినతపత్రం ఇచ్చేందుకు వచ్చినా ఈడ్చిపడేయడమే. ఇది ఒకటి. అదే సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇదివరకు పవన్ కళ్యాణ్ దొంగ చూపెట్టారు లాస్ట్ ట్రిప్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు. పిఠాపురం నా స్వస్థలం, ఎవరిని వదిలి వెళ్ళను, నా గుండె లోతుల్లో టన్నుల కొద్దీ మాటలున్నాయి, ప్రేమైన బాధైనా మీతో పంచుకోవాలని, మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆశగా ఉంది. కొత్తపల్లి వీర మహిళలతో పవను, సమావేశాన్ని అడ్డుకున్న అధికారులు పొడిగా మాట్లాడి ముగించిన జనసేనాని చివరి రోజు పర్యటనలో 30 కిలోమీటర్ల రోడ్ షో, అడుగడుగున బ్రహ్మరథం. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక నులక మంచం మీద కూర్చున్నటువంటి ఫోటో, నవారు మంచం మీద కూర్చున్నటువంటి ఫోటో. అంటే జగన్ అనేటువంటి వాడు ఏం చేసినా అందులో నటన కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా, చంద్రబాబు ఏం చేసినా అందులో దాన్ని ఏమంటారు, ప్రజాస్వామ్యము లేకపోతే అద్భుతము, అందులో ప్రజామోద యోగ్యం కనబడుతుంది. మరి అంతగా రగిలిపోవడానికి కారణం ఇండివిజువల్గా ఏమైనా ఉందా ఏంటి అనేది రాధాకృష్ణ గారు ఎప్పుడు చెప్తారో చూద్దాం.